హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఆద్యంతం మొత్తం చూసుకుంటే కూడా ఎక్కువ సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన రావడం మనం చూసాం. అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన ఒక్కసారి కూడా చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ప్రతిసారి రావడం, ఆయన పేరు తీయడం అయితే చూసాం. సో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పేరు ఇన్ని సార్లు ఆయన తీయడం జరిగింది? ఇప్పుడు దీని గురించే అంటే దీన్ని ఎలా చూడాలనే అంశాన్ని ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, కేసీఆర్ గారు నిన్న అంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఒక్కసారి కూడా పలకలేదు. ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరైతే చాలా సార్లు తీయడం జరిగింది. ఆయన స్పీచ్ మొత్తం కూడా వింటే. సో ఎందుకు ఇన్ని సార్లు మరి మాట్లాడడం జరిగింది? చంద్రబాబు టైంలో అలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు మేడం? అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇంకా కూడా కేసీఆర్ గారికి ఆ వెన్నులో వణుకనేది తగ్గట్లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనం ఎంత 10 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నాను, నేను చెప్పిందే జరుగుతదనే రకంగా ప్రవర్తించటంలో ఆయన్ని సీఎం పదవి ఊడగొట్టడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో అది తెలుగుదేశమే అవ్వచ్చు, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులే అవ్వచ్చు. సో అదే ఆయనకి ఓటమికి కారణం. సో ఖచ్చితంగా ఆయనకి ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆయనకి నిద్రపోయినా, లేసినా, కల్లో ఆయన ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు. ఆయనకి ప్రధాన శత్రువుగా కూడా ఇప్పుడు తెలుగుదేశం లేకపోయినా కూడా తెలంగాణలో అపోజిషన్ గానే ఆయన ఇంకా తెలుగుదేశాన్ని చూస్తున్నాడు. అంటే తెలుగుదేశం లేదు అని అనుకునేటప్పుడు కూడా ఈ రోజున పంచాయతీలో ఖమ్మంలో అన్ని సీట్లు రావటం, కరీంనగర్ లాంటి ప్లేస్‌లో కూడా తెలుగుదేశం గెలవటం లేకపోతున్నారు. అంటే ఇంత చేయాలని చూస్తుంటే పార్టీని అది ఇంకా అంత బలపడతానే ఉంది. దాన్ని మనం కుక్కటి వేలుతో కూడా పీకేయాలని చూస్తుంటే దాన్ని ఆయన సాధ్యం కావట్లేదు. ఆయన వల్ల అవ్వట్లేదు. ఎంతసేపు అధ్యక్షుడిని పెట్టినాలని ఏదో ఒక తాయిలాగా చూపెట్టి లాగేసుకోవటం ఇవన్నీ చేశాడు గతంలో. అంతకుముందు కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది. తెలంగాణలో గాని ఉమ్మడి స్టేట్‌గా ఉన్నప్పుడు. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 20 సంవత్సరాల పీరియడ్ దాటి అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి 2 ఇయర్స్ అయిపోతుంది. సో ఇన్ని సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితంకెళ్ళి ఆయన ఎంతసేపు అప్పుడు ఆ ప్రభుత్వం తెలుగుదేశం 22 సంవత్సరాల క్రితం ఏం చేసిందనేది చేస్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఎక్కడకుంది? దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్లుంది. ఈయన 10 సంవత్సరాలు ఎలగబెట్టారు తెలంగాణకి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఉంది. ఎవరు ప్రధాన గురించి మాట్లాడాలి? 22 సంవత్సరాల క్రితం మాట్లాడతారా? అంటే దాంతోనే ఆయనకి ఎక్కడ ఒక నిరాశ అనేది ఆయనలో స్టార్ట్ అయిపోయింది. నేనే స్వయంగా రంగంలోకి దూకుతాను, నేనే స్వయంగా వస్తానని అంటే స్వయంగా ఆయన రాకపోతే ఎవరొస్తారు? ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు. ఆయనే రావాలిగా. అంటే ఇన్ని సంవత్సరాలు నేను పడుకోనున్నా. నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను పడుకున్నాన్ని. ఇప్పుడు నేను వచ్చేస్తాను అపోజిషన్ అని. అదే అసెంబ్లీకెళ్ళాలి గదా! నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలున్నారు కదా! నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా! సో, మాజీ సీఎం కదా! 10 సంవత్సరాలు సీఎం హోదాని అనుభవించారే గాని పని చేసిందేమీ లేదు గదా! సో, మీరు దానికోసం మీరు అసెంబ్లీకెళ్ళాలి గదా! ప్రజల్లోకి రమ్మనేగా అడుగుతున్నారు. అందరూ అడిగేది ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ చేస్తానన్న వాగ్దానాలు ఏదైతే చేయలేదు అని అంటున్నప్పుడు, సో దాన్ని నిలదీయమని అడుగుతున్నారుగా. ప్రజలు అడుగుతున్నారు, మాలాంటోళ్ళం అడుగుతున్నాం. అందరం అది చెప్పేది అదే. కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు అడగట్లేదు ఎందుకు? అంటే ఇవన్నీ కారణం ఏంటి? ఆయన ఇంటికి అదే కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి తర్వాత 6 నెలలు పనిచేస్తాడేమో కుంభకర్ణుడైనా. కానీ కేసీఆర్ గారు అది గాదు. 6 నెలలు పడుకుంటాడు. ఒకరోజొస్తాడు. ఒక్కరోజొచ్చి ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళా ఎళ్లి 6 నెలలు పడుకుంటారు. మనం గతంలో చూసిందే ఈరోజు కొత్తగా ఆయన చేసిందేమీ లేదు. మాట్లాడిందేమీ లేదు. మేడం, ఇప్పుడు మరి ఈ స్థాయిలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించారంటే రేపటి రోజు ఇది టీడీపీ కూడా ఇక్కడ తెలంగాణలో బలపడే అవకాశం ఏమన్నా ఉందా? పోటీలో దిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? లాస్ట్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఇదేమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా మేడం? ఆలోచనలలో ఖచ్చితంగా ఉంటే తెలంగాణ భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలి తెలుగుదేశం పార్టీననేది ఒక అంచనా ఉంది. సో దాని ప్రకారం ఎళ్ళడానికి క్యాడర్ కానివ్వండి, మా నాయకుడు ఆదేశాల మీద నడుచుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ రోజున ఏదైతే మాకు తెలంగాణలో వచ్చిన రిపోర్టే కానివ్వండి, ప్రజల్లో ఇంకా కూడా తెలుగుదేశం మీద ఉన్న అభిమానం కానివ్వండి, అది ఎప్పటికీ పోదు. ఈ రోజున జూబ్లీహిల్స్‌లో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా ఉంది, అది ఖచ్చితంగా
కాంగ్రెస్‌కి షిఫ్ట్ అయినట్టే కనపడింది కదా! ప్రజలందరికీ అది ఏకపక్షంగా కాంగ్రెస్‌కే షిఫ్ట్ అయ్యింది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది అంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించటం. సో, అక్కడ తెలుగుదేశం క్యాడర్ పోరాడటం, పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టటం, గోపీనాథ్ గారు బతికున్నప్పుడు. సో, ఆయన కేసులు పెట్టించటాలు, ఇవన్నీ ఎందుకోసం చేశారు? అంటే కేసీఆర్ గారి ఆనందంగా కోసం అక్కడ క్యాడర్‌ని ఇబ్బంది పెట్టడమే గానివ్వండి, అక్కడ అందరివి మనోభావాలు దెబ్బతింటం కూడా. అంటే ఎన్టీఆర్ గారిని కూడా ఒక ప్రాంతానికి ఆంధ్ర వ్యక్తి అనే ఒక ఉద్దేశానికి తీసుకెళ్లటం, తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు. ఆయన ఉంటే పార్టీ అనేది ఉంటదేమో తెలుగుదేశం పార్టీ. సో, ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారి విగ్రహాలు తొలగించే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ చేశారు. సో, అందుకే ఆ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేదు. సో, తగిన బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలనుకున్నారో అదే జరిగింది. సో, ఈ రోజున ఏదైతే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సిటీలో ఒక నియోజకవర్గాన్ని కోల్పోయారు కదా! హ్మ్. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, మెల్లగా ఇది చాప కింద నీరులాగా ఎక్కువ భాగం అల్లుకుపోతుంది. తెలుగుదేశం పార్టీని మనం భూస్థాపితం చేశామని అనుకున్నాం గానీ, అది ఎక్కడా అవ్వలేదు. ప్రజల్లో ఇంకా ఉంది. సో, అందుకని ఆయన ఈ రోజున వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం గానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ అన్నా, నారా చంద్రబాబు నాయుడు గారన్నా ఆయనకి భయం అనేది బాగా ఉంది. సో, విజనరీ లీడర్‌ని పెట్టుకొని నీకును నారా చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నక్కకి, నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. సో, ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? బిజినెస్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నారు. వైజాగ్‌లో పెట్టారు బిజినెస్ సమ్మిట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే. వైజాగ్‌లో బిజినెస్ సమ్మిట్ పెట్టిన దానికి వంటాళ్ళు, నూడిల్స్ బండిలోళ్ళు, చేపల కొట్లోళ్ళు వచ్చింది ఎవరు బిజినెస్ సమ్మిట్‌లో వచ్చారు? ఎవరైతే కేసీఆర్ గారి శిష్యుడని చెప్పుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బిజినెస్ సమ్మిట్‌కి అది వచ్చారు. సో, మిగతా వాటికి రాలేదు. మిగతా వాటికి ఏదైతే ఏ కంపెనీలైతే వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే. సో, నువ్వు వచ్చి చూడు. అమరావతి వెళ్లి చూడు. ఎంత డెవలప్ అయిందనేది. అక్కడ జరిగే ఈ డెవలప్ చూడు. నువ్వు చెప్తున్నావు 400 ఏళ్ల చరిత్ర గాబట్టి హైదరాబాద్ ఈరోజు ఇంత పెద్దది చేశారు అని. నీ 10 ఏళ్లలో నువ్వేం చేశావనేది చెప్పుకోగలుగుతున్నావా? అంటే మేడిగట్టు ప్రాజెక్ట్ పాడైపోయిన ప్రాజెక్ట్ కట్టాను ఒక శ్రీశైలం డ్యాము. ఉన్న సెక్రటరేట్‌ని కూల్చేసి ఇంకో సెక్రటరేట్ కట్టుకోవడానికి నాకు నిధులు అంటే దానిలో ఎంతో మేము సంపాదించుకోవటం కోసం అది కట్టాను. ఇంతేగా నువ్వు చేసిందేంటి? ఏదైతే రింగ్ రోడ్‌లో ఉన్నాయో అవన్నీ ముందున్నటివే. మెట్రోది ఎప్పటినుంచో ఉన్న ఇదే. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అవెప్పుడో ఉంది. ఇంక నువ్వు చేసిందేంటి? అదే వచ్చి చూడు. ఆంధ్రప్రదేశ్ ఎళ్లి చూడు. ఎలా ఉందనేది. దాన్ని బట్టి నువ్వు డిఫరెన్స్ చూసుకో. నారా చంద్రబాబు గతంలో 5 ఇయర్స్ ఇప్పుడొచ్చి కరెక్ట్‌గా 2 ఇయర్స్ కూడా అవ్వలేదు. 1 ½ ఇయర్. సో, ఎంత డెవలప్ అయిందనేది ఆలోచించు. ఒక నగరాన్ని నిర్మించటం అనేది సామాన్యమైన విషయం కాదు. చాలా కష్టమైన పని. అంతటి కష్టాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఆయన పని చేస్తున్నారు. సో, నీకు చేతనైతే అప్రిషియేట్ చేసే గుణం అనేది నీలో ఉండాలి. ఎందుకంటే గతంలో ఆయన దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తి. కేసీఆర్ గారి దగ్గర శిష్యరికం. కేసీ కేసీఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తి. సో, నువ్వు ఈరోజు ఆయనకి టీచ్ చేసి ఆయన చేసిన ఎప్పుడో 22 ఏళ్ల క్రితం పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావనంటే, ఈ 22 ఏళ్ల తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిందేంటి? అంటే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి వచ్చావు. ఆ నీళ్ళదే నువ్వున్నా ఎవరైతే నీ శిష్యుడని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఒకరింటికి ఒకరెళ్లి డిన్నర్‌లు ఇవే గదా! దావత్తులు చేసుకోవటమే గదా పని. సో, ఆ రోజెందుకు నువ్వు తీర్చుకోలేకపోయావు? చేసుకోలేకపోయావు? అంటే బీజేపీ నువ్వున్నప్పుడు కూడా బీజేపీ ఉంది కదా! అప్పుడు బీజేపీతో ఇప్పుడేమంటున్నారు? బీజేపీ ఎన్‌డీఏలో ఉంది కదా! నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు కావాలని. 5 ఏళ్లుగా పొత్తులో లేము కదా! 5 ఏళ్ల క్రితం 5 ఏళ్లు మేము పొత్తులో లేము కదా! అప్పుడు నువ్వు చేసుకొని ఉండొచ్చు కదా! నీకేం కావాలో చేయించుకో ఉండొచ్చు గదా! ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడ్డం పడుతున్నారు ప్రతిదానికి అని మాట్లాడుతున్నావు గదా! ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఈయనేమి చెయ్యడు, చెయ్యలేడు. సో, ఈయన ఉన్నన్ని రోజులు ఈయన మాట ఎత్తితే
నారా చంద్రబాబు నాయుడు గారు మాటెత్తాలి. సో, పక్క రాష్ట్రం గురించి మాట్లాడాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇది ఒక్కటే కనపడుతుంది. ఇది ప్రజలు అంటే ఒక టైం తెలంగాణ రావాలనుకున్నారు, వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉంటది. మనందరి మీద ఉంది. అంతేగాని నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నామా అని మాట్లాడటం కాదు గదా! అసలు మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసింది ఎవరు? నువ్వు దిగిపోయేటప్పటికే జీతాలు లేవు. జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నీకు రాష్ట్రం అప్పజెప్పేటప్పుడు ఎంత మిగులు బడ్జెట్ ఉంది? అంటే ఇవన్నీ ఎవరు చేశారు? చేతగాని వ్యక్తులకి అధికారం అప్పజెప్తే జరిగిన పని అది. సో, కేసీఆర్ గారి హయాంలోనే భారీగా తెలంగాణ అనేది నష్టపోయింది. సో, దాన్ని కప్పిపుచ్చటం కోసం ఈరోజు ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్తూ, ఎవరి మీదైనా విధ్వంసాలు రెచ్చగొట్టి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో సీఎం, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం నాకు అర్థం కావట్లేదు తెలంగాణలో. ఆయన బాధ ఏంటో కూడా తెలియట్లేదు. సో, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పనేంటో తను రాష్ట్రాన్ని ఎలా ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసుకోవాలనే పనిలో బిజీగా ఉన్నారు. సో, ఈయనలాంటి వ్యక్తులకేంటి 6 నెలలకు ఒకసారొచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోదాం అనే ఆలోచన తప్ప, ఎవరు అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి ఆయనకు మించిన స్థాయి వాళ్ళ మీద మాట్లాడితే నన్ను గుర్తిస్తదేమో అనే ఆలోచనలో ఉన్నారు. సో, దానివల్ల మాట్లాడే మాటలు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. థాంక్ యూ.